హలో అండి, నమస్తే. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని ఇంట్లోనే మగ్గం లుక్ వచ్చే విధంగా తక్కువ మెటీరియల్, ఇక్కడ ఎస్పెషల్లీ తక్కువ మెటీరియల్లో ఫాస్ట్గా డిజైనింగ్ చేసుకునే మెథడ్స్ చూద్దాం. ఇక్కడ నేను వచ్చేసి బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ బీడ్స్ మనకి చాలా వెరైటీ కలర్స్లో దొరుకుతాయి. అందువల్ల మనం శారీ కాంట్రాస్ట్ బట్టి మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లాస్ట్లో మీకు పిక్ చూపిస్తాను. నా శారీ బట్టి నేను ఈ కలర్ పిక్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా కలర్ ఇది ఈ ప్యాటర్న్కి మెయిన్ అనమాట. ఇది చూస్ చేసుకుంటే ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎట్ ఏ టైం మనం హాఫ్ డేలో మనం ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సిల్క్ కానీ జరీ కానీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ బీడ్ని ఇలా స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ఇది వచ్చేసి పైప్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. పైప్ బీడ్స్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. మనకి ఇక్కడ స్టిచ్ చేసే బీడ్స్ తక్కువ సైజ్ తీసుకుంటేనే పైప్ బీడ్స్ అనేది ప్యాటర్న్ బాగుంటుంది. అంతేకాదండి, పైప్ బీడ్స్తో మనం చేసుకున్న ప్యాటర్న్ చాలా ఎక్స్పెన్సివ్ బయట చెప్తారు. దీనికి బాగా డిమాండ్ కూడా ఎక్కువ. అందుకని ఇవాళ మనం పైప్ బీడ్స్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు పర్ల్ తీసుకున్నాను. ఇవి రెండు నౌ ట్రెండింగ్ కదా, రెండిట్లతోని మనం ఇవాళ ప్యాటర్న్ స్టిచ్ చేసుకుందాం. ఇలా స్టిచ్ చేసి ఇలా తీసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఉంచాను. కొంచెం గ్యాప్ ఉంచి ఇలా స్టిచ్ చేసుకున్నాను. గ్యాప్లో మనం తర్వాత చూద్దాం. ఈ పైప్ బీడ్స్తో వర్క్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు కాబట్టి సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అందులోని చాలా తక్కువ మెటీరియల్ యూజ్ చేస్తూ సింపుల్గా మనం ప్యాటర్న్ తోటి ఎలా డిజైన్ చూస్తున్నాం. ఇలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి మనం బ్లౌజెస్ ఇంట్లోనే డిజైన్ చేసుకుని డిజైనర్ లుక్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాదు మనం డిజైన్ చేసుకున్న బ్లౌజు మనకి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇలా 4 పర్ల్స్ని మనం పైప్ బీడ్స్ యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇలా నీడిల్ పైకి తీసుకుని అగైన్ నేను పైప్ బీడ్ తీసుకుంటున్నాను. ఇలా పైప్ బీడ్ తీసుకున్నాక నెక్స్ట్ యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి చమ్కీస్ తీసుకుంటున్నాను. చాలా హెవీ లుక్ ఉంటుంది ఈ చమ్కీస్ యూజ్ చేయడం వల్ల. సింపుల్గా మనం హెవీ లుక్ అనేది తీసుకురావచ్చు. అంతేకాదు చాలా తక్కువ కాస్ట్లో మనకి ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం. ఇలా ఒక పైప్ బీడు ఒక చమ్కీ తోటి కొంచెం ఇక్కడ పర్ల్ స్టిచ్ చేసాం కదా, లోపలికి స్టిచ్ తీసుకోవాలి. ఇందులో మనం ఏమీ కుందన్స్ కానీ ఏమీ స్టిక్ చేయట్లేదు. అందువల్ల ఏ విధంగా వాష్ చేసుకున్నా కూడా మనం ఈజీగా దీన్ని వాషబుల్ అన్నమాట. ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మొత్తం ఒక 2 సెంటీమీటర్ల గ్యాప్ ఉంచి దగ్గరగా వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం ప్యాటర్న్ కంప్లీట్ అయ్యాక ఇలా దగ్గరగా వేసుకున్నాను. ఇలా చూడండి, చాలా సింపుల్గా మనం ఇక ప్యాటర్న్ కంప్లీట్ చేసుకోవచ్చు. మరి నా ఎఫర్ట్ని మీకు ఇలా షేర్ చేస్తున్నాను కదా, సపోర్ట్ చేయాలంటే మాత్రం వీడియోని ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.